ఏం సార్ మీరు ఏమైనా సన్మాన సభకు వచ్చారు ఏంటి సార్? తప్ప సార్ రెస్పెక్ట్ ఇవ్వడం. మీరు ఇలా అయితే చాలా పెద్ద బూతుకుంటుంది సార్ నాకు. నీకు అనిపించట్లేదు ఓవర్ అని? ఇది తప్ప సార్? తప్పు కాదు, కానీ నువ్వు చేస్తుంటే ఓవర్ అనిపించట్లేదా నీకు? ఇదివరకంటే చేతులు పట్టుకునే వాళ్ళం, ఇప్పుడు లేదు కాబట్టి ఇలా అంటున్నా. తప్పే ఉంది. కానీ ఏజ్ కి తగ్గట్టు ఉంది కదా, బాగా ఏజ్డ్ లాగా ఏంటది? కంగ్రాట్స్ మై అపోజిట్ టీమ్ లీడర్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ. అట్లుండాలి కానీ. హే డూడ్, స్పెట్స్ పెడతాడు ఆగు. స్పెట్స్ బాగున్నారా? ఎవరయ్యంటయ్యా? నాయే. నువ్వు పెట్టుకో, అదిగో అక్కడ ఇచ్చారు కదా. మా వాడిది అసలు మామూలుగా ఉండదు. కంగ్రాట్స్ డూడ్. కంగ్రాట్స్ ఏంటి? నువ్వు టాస్క్ చేయాలి. ఏంటి కంగ్రాట్స్ చెప్పా కూడానా? అయినా చెయ్యాలి. టాస్క్ ఇవ్వండి. రెడీ. టాస్క్ ఏంటంటే ఇక్కడ ఉన్న కంటెస్టెంట్ అందరి చేత తెలుగు పాటలు నేర్పించి వాళ్ళ చేత పాట పాడించాలి. ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేస్తారు? జితినా? జతినా? ఆడైతే ఇంకా జతన్ ఈజీ. బుట్టబొమ్మ సాంగ్ నేర్పించు. బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ. దాని ముందు ఇంకోటి ఉంటుంది బొమ్మ. ఇంతకన్నా మంచి పోలికేదు నాకు తట్టలేదు గాని అమ్మో. దానికి ముందు మ్యూజిక్ వచ్చింది, అదేవుడు నేను తమని పిలవాలా? ఏంటి మ్యూజిక్ కూడా నేను ఇవ్వాలా? మరి పాట అంటే కంప్లీట్ గా ఉండాలి. మీరు పాట అన్నారు, మ్యూజిక్ కూడా యాడ్ చేయాలని చెప్పలేదు నాకు. మ్యూజిక్ మేము వేసుకోవాలా మళ్ళీ? టేవ్ 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 టెటేవ్ టెటేవ్ టేవ్. నవ్వుతాడేంటండి ఈడు? బుట్టబొమ్మ సాంగ్ హీ విల్ టీచ్ యూ. ఏ గాయ గాతా గాయ గాయ అమ్మా అమ్మా గాయ గాయ బ్రో. గాయ గాయ బోలే తో సింగర్ అంటే మనకు తెలుగులో గాయ గుండెలకు హిందీలో గాయ అంటారా? హిందీలో గాయ. అయితే ఓకే. అంటే ఐ మీన్ టు సే దిస్ గాయ. దిస్ గాయ అమ్మా గాయ గాయ జైసే సువర్. సువర్ ఎందుకు వచ్చింది మధ్యలో? యు ఆర్ ద గాయ ఐ యామ్ ష్యూర్. షూర్, అది చెప్పు ముందు మరి. సరే నేను తల్లి బిడ్డ న్యాయం చేస్తా. టాస్క్ ఇచ్చిన ఆది పాడతాడు, టాస్క్ ఇచ్చిన నువ్వు పాడు. ఇద్దరు ఎవరు బాగా పాడితే వాళ్ళు నేర్పిస్తారు. ఓకే మేడం? ఓకే. బెటర్ బెటర్ బెటర్. ఇప్పుడు అదే ఫ్లో లో పాడాలి. నేను పాడింది అదే నేర్పించాలి. ఓకేనా? ఓకే. కాస్త నన్ను నీవు నిన్ను నేను తాకుతుంటే తాకుతున్న చోట సోకు నిప్పు రేగుతుంటే రేగుతున్న చోట భోగి మంట మండుతుంటే మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే అది అది నేర్పించు. ఇప్పుడు కాస్త నన్ను నేను నిన్ను నువ్వు తాకుతుంటే తాకుతున్న చోట భోగి మంట రేగుతుంటే రేగుతున్న చోట మంట ఆ తర్వాత ఏంటి? కరెక్ట్ గా ఆయన ఏం చేస్తారు అది మర్చిపోయాడు. కన్నె కొంపలు అంటుకుంటే కన్నె కొంపలు అంటుకుంటే. ఇప్పుడు రష్మి పాడి అతనికి వినిపించాలి. ఇది అసలేం టాస్క్? కాస్త నన్ను నీవు నిన్ను నేను కాస్త నువ్వు నేను నిన్ను కాస్త నేను నువ్వు కొంచెం కొంచెం తాకటుంటే తాకటుంటే. ఒకసారి విను. 2 లైన్స్ పాడు ఫస్ట్. కాస్త నన్ను నేను నేను నాకు నీకు వచ్చింది నాకు కూడా. కాస్త నువ్వు నేను నేను నిన్ను తాకుతుంటే తాకిన చోటు సోకురంగా రేగుతుంటే. సోకు రంగ రింగ సోకు నిప్పు రేగుతుంటే. నరాల లవ్వు జిగ్గు జివ్వు జగ్గు మగ్గు అన్ని వచ్చినాయి అందులో. నరాల లవ్వు గివ్వు జివ్వు మగ్గు జగ్గు పెగ్గు పెగ్గు. టాస్క్ అయిపోయిందా? పాట పాడతారు మీరు కూడా? ఇక్కడ ఒక మంచి సింగర్ ఉంది, నాకు తెలుసు. మీకు తెలుసా? ప్రియమణి గారు. yes I just sang a slow song. మేడం మేడం ప్లీజ్ మేడం. అరే దేవుడా దానింతలో పడే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీసివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే. జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. ఇంతమంది వేశారు కానీ నా కళ్ళు మాత్రం నీ మీదే ఉన్నాయి. అది థ్యాంక్ యూ మాస్టర్. మళ్ళీ క్రియేటివిటీ చూసా మళ్ళీ అది చిన్నదంతే ఎట్లా ఇచ్చేసింది. మామూలుగా ఇవ్వలా. అందరూ నడుం తిప్పుతో కష్టపడుతుండే, ఆయన మాత్రం పట్టు తిప్పుతున్నాడు. మనం ఏం చేసినా కొంచెం వెరైటీ ఉంటుంది మాస్టర్. పూర్ణ గారు కూడా ఉంటే బేబీ అని ఒక సాంగ్ ఉంది అనమాట మన్మధుడులో. అలాంటి సాంగ్ చేద్దాం అనుకున్నాను నలుగురితో. ఏంటి ఏపీయా? పూర్ణ గారు ఇంతమంది పైన ఉంటే మీరు పైకి రారంటండి. ఒకసారి రండి. Baby, just give me love. Baby, I want it now. Hey, అందమైన బామలు, లేత మెరుపు తీగలు, ముట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు, అరు సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో
ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే అయ్యో రామ ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే అయ్యో రామ అందంతో నన్ను చంపేస్తున్నదే కాదు టై అయింది. టాస్క్ పరిస్థితి ఏంటి? టై అయితే యాంకరు జడ్జెస్. అది ట్రూ. నువ్వు ఫాల్స్. ఇప్పుడు టై అయింది కదా, ఇప్పుడు మనం ఏం చేయబోతాను అడగరా నన్ను? సెకండ్ రౌండ్ టైం కాబట్టి ఎక్కడికి వెళ్తున్నావు? యాంకర్ మాట్లాడుకుంటూ వస్తే కెమెరా ఏమవ్వాలి? జడ్జెస్ చెయ్యాలి టాస్క్. నువ్వెందుకో ఊపుకుంటూ వచ్చావు? యాంకర్ మాట్లాడినవా? ఎందుకో చిత్తు అంటో సుధీర్, రష్మి, ఆది అండ్ వర్షిని సో 2 టీంలు గెలిచారు. సో ఇప్పుడు టాస్క్ నలుగురికి కలిపి ఉంటుంది. పద ఇప్పుడు ఒప్పుకుంటావు. ఇప్పుడు చూడు టాస్క్ చేసేలాగా ఓకే అంట. నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను సార్. వాళ్ళకి టపీ మన ఆన్సర్ చెప్పాలి. సో నలుగురిని అడుగుతారు, 2 టీమ్స్ కి ఉంటుంది. రెడీ సార్. ఫస్ట్ క్వశ్చన్, అది కళ్ళు మూసుకో. మూసుకున్నా. వర్షిని వేసుకున్న షూ కలర్ ఏంటి? షూ ఎవరైనా చూస్తారు అసలు? 5 4 3 పింక్. 2 1. పింక్ కి రైట్ ఆన్సర్ ఇద్దాం అనుకున్నాను, బట్ మీ పార్ట్నర్ అది పింక్ కాదు పీచ్ అని చెప్పింది. వర్షిని నువ్వు కళ్ళు మూసుకో. హా, ఓకేనా అంతా? ఆది ఆ. వర్షిని వేసుకున్న షూ కలర్ ఏంటి? నేనెందుకు కళ్ళు మూసుకోవడానికి? వర్షిని షూ కలర్ ఏంటి? యా. పీచే. ఆగే పీచే కాదు, ఆ? షూ కలర్ చెప్పు. పీచే. పీచే కాదు అది, పీచ్. పీచ్. నాకు చెప్పు, ఆవిడకి ఎందుకు? పీచ్. రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఓకే సుధీర్, రష్మి కళ్ళు మూసుకో. సుధీర్ మొత్తం మూసుకో. సుధీర్, మీరు కూర్చున్న సోఫాకి డైమండ్స్ అతికిచ్చారు కదా, అవి ఎన్ని ఉన్నాయి? 5 ఆ క్వశ్చన్ నువ్వు కి కాదు. నేను 4 కళ్ళు మూసుకున్నా. 3 టపీ 2 1. అయ్యి లెక్కెడదామండి. నువ్వు కూర్చునే సోఫా నీకు తెలియకపోతే ఏం చేయను? సుధీర్ ఒకసారి లెక్కిడ్రా ఫాస్ట్ గా. 51. ఆ 51 ఇక్కడ తీసుకురా, నేను కౌంట్ చేస్తా. ఎన్ని బ్రో? 51 సార్. రాంగ్ ఆన్సర్. 27.5. ఈ మేనేజర్ అవి ఫోన్ చేస్తాడు పీక. బాబు నేనే పీకట్లా. నువ్వు పీకేదేం లేదు తెలుసా ఆయనకి. సో ఇట్ సైడ్ పాయింట్ రాలేదు, ఇట్ సైడ్ పాయింట్ వచ్చింది. సో ఆది అండ్ వర్షిని ఇప్పుడు మీ క్వశ్చన్. ఇద్దరు కళ్ళు మూసుకోండి. ఇద్దరా? ఓకే. డి ఛాంపియన్స్ లోగో ఉంది కదా, ఎస్. అయితే దాన్ని ఆక్సో వాళ్ళు ప్రెజెంట్ చేస్తున్నారు కదా, ఆక్సో స్పెల్లింగ్ చెప్పండి. ఓఎక్స్ఓ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ టు సుధీర్ సుధీర్ అండ్ రష్మి, వీళ్ళకి 2 పాయింట్స్ వచ్చాయి. ఇప్పుడు మీరు ఇది ఆన్సర్ చేయాలి. క్వశ్చన్ అడగండి సార్. ఇప్పుడు మన డి ఛాంపియన్స్ డి ఛాంపియన్ సార్. లోగో ఉంటుంది కదా, లోగో స్క్రీన్ మీద పడుతుంది కదా, అవును సార్. వచ్చినప్పుడు డి ఛాంపియన్స్ వచ్చినప్పుడు మొత్తం బ్లూ కలర్ లో చుక్కలు మెరుస్తూ ఉంటాయి. అవును సార్. ఎన్ని? 5 4 సార్ 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 3 సార్ ఒక్క నిమిషం సార్. 2 చుక్క సార్ 1. కొంచెం చూసి చెప్పు ఆన్సర్. ఆల్మోస్ట్ ఒక 1 lakh చేంజ్ ఉంటాయి సార్. రాంగ్ ఆన్సర్. ఏ? 76,844 నేను థర్డ్ క్వశ్చన్ కొంచెం చాలా ఎక్సైటింగ్ ఉంది సార్. వాళ్ళని మరీ ఈజీ అడుగుతున్నారు, మా వాళ్ళు హార్డ్ అడుగుతున్నారు సార్. సార్ అయితే ఈసారి థర్డ్ క్వశ్చన్ ఫస్ట్ మిమ్మల్ని అడుగుతా. ఓకే డన్ సార్. ఇప్పుడు శేఖర్ మాస్టర్, Yes. పూర్ణ గారు అండ్ ప్రియమణి గారు, అవును సార్. వాళ్ళ ముగ్గురు కూర్చున్న చైర్స్ ఉన్నాయి చూసా, ఎగ్జాక్ట్లీ సార్ ఉంటాయి. అవి ఏ షాప్ లో కొన్నారు? 5 4 3 Sir. 2 ఒక 1. అది ఏ షాప్ లో కొన్నాడికి తెలుస్తుంది, మేనేజర్ తెలుస్తుంది, మాకెళ్ళ తెలుస్తుంది సార్ ఏ షాప్ లో కొన్నారు. నేను ఇటు పాస్ చేస్తాను, ఒకవేళ వీళ్ళు చెప్పకపోతే క్వశ్చన్ చేంజ్. సార్ ఇదే క్వశ్చన్ అడగండి సార్. ఓకే వాళ్ళు చెప్తే అప్పుడు చెప్తాను. ఎస్, ఏ షాప్ లో కొన్నారు? ఫర్నిచర్ షాప్ లో. ఫర్నిచర్ షాప్ లో. రైట్ ఆన్సర్. సరే లాస్ట్ క్వశ్చన్ అడగండి, Yeah. చెప్తాం. ఎవరిని అడగమంటారు ఫస్ట్? ఎవరినైనా పర్లేదు. నేను క్వశ్చన్ అడగగానే ఎవరు ఫస్ట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు గెలిచారు. ఓకే. రెడీ భయ. ఇట్లా ఏదైనా కొట్టేది ఏదైనా పెడదాం, ఇట్లా ఏదన్నా. సరే వీళ్ళకి బజర్ కింద ఒక సౌండ్ ఇద్దాం. ఏ సౌండ్? ఏమనాలి? అదే బజర్ సౌండ్ లేదు, ఆత్రంతో చేస్తున్నట్టు ఇది మీ బజర్ సౌండ్. ఓకే. ఓకే రెడీ రెడీ. మరి మీ బజర్ సౌండ్. ఇది మీ బజర్ సౌండ్. వాట్ ఇస్ యువర్ బజర్ సౌండ్? బజర్స్ రెడీగా ఉండండి. ఇంకా అడగలేదు భయ్యా. నీ క్వశ్చన్ కంటే బజరే ఎక్కువ టెన్షన్ పెడుతుంది. ఆన్సర్ గుర్తొచ్చిన బజర్ సౌండ్ గుర్తు రావాలి మరి. సరే డి కి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను, చాలా ఈజీ. ఓకే. ఈ క్వశ్చన్ ఇస్, మన ఛాంపియన్స్ లో తేజు ఉంది కదా, తేజు వాళ్ళ అమ్మగారి పేరేంటి? ఆది బజర్ సౌండ్, వాళ్ళ బజర్ మోగింది. తెలుసా నీకు? మదర్ ను చూసే గానీ పేరు. వీళ్ళ ఆన్సర్ చెప్పే లోపల కనుక వీళ్ళు బజర్ కొడితే వీళ్ళకి షిఫ్ట్ అవుద్ది. ఓకే సుధీర్ కమాన్ కమాన్. మనకు తెలుసా? హా తెలుసు.
చూడు వీళ్ళ బజర్ ఎంత బాగుంది. మీ బజర్ ఏంటి బ్రో? ఇద్దరికి తెలియదైతే తెలీదు. తెలియదు. మన ఛాంపియన్ తేజు ఉంది కదా, వాళ్ళ అమ్మగారి పేరేంటి? ఆన్సర్ ఏంటి తెలుసా? నాకు తెలియదు. కంగ్రాచులేషన్ బ్రో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ విన్నర్ ఎవరో చెప్తాను. మీ గ్యాలరీస్కి కూర్చోండి. అన్ని క్యాన్సిల్ చేయగా లాస్ట్ క్వశ్చన్ కి ఇద్దరు చెప్పలేదు కాబట్టి ద విన్నర్ ఇస్ మిస్టర్ ప్రదీప్ మాచిరాజు. సుధీర్ చెప్పండి సార్. ఇప్పుడు మీరు టైలర్, మీ దగ్గరికి అందమైన అమ్మాయిలు వస్తారు. సో మీరు వాళ్ళకి డిజైన్ చేస్తారు, అంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతా. ఫస్ట్ సెలబ్రిటీ ఆదమ్మ. ఆదమ్మా. She is a model from London. Oh. It's like Adam and M. So Adama. టేప్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు టైలర్. నువ్వు టైలర్ అవుతావా? ఆవిడ సుధీర్ సరే అమ్మ. పో, నువ్వు టైలర్ ఎవరా బాబు, అది బెటర్. ఈవిడ సూదమ్మ. భయ్యా నువ్వు ఎక్కడున్నా మిషన్ దగ్గరికి వెళ్ళిపోతే ఇట్రా. అక్కడ ఎందుకు ఉన్నావు? ఇక్కడ కదా టేబుల్. కాదు రాని, వాక్ చేసుకుంటూ రాని, మోడల్ అన్నావు కదా. ఆయన ఐశ్వర్య, నువ్వు సుక్క, నేను సుక్కు. గుండు సూది. ఇప్పుడు డాన్స్ ఇవ్వను మనం. భయ్యా నువ్వేంటి మిషన్ దగ్గర? హలో, ఎక్కడ మిషన్ కనపడితే ఆడ కూర్చుంటా. రా సుడిదేవి. సుడిదేవే. సుడిదేవి అంట. రాజా 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 వాక్ చే అక్కడి నుంచి కరెక్ట్. ఓకే. ఏం కావాలి? టైలర్ షాప్ వచ్చి ఏం కావాలి? కందిపప్పు సార్, కిలో కందిపప్పు. ఓకే, కొలతలు కదా. అదే అసలు మా సార్ అసలు ఎవరు కొలతలు తీసుకోరు. అలాంటిది ఈ రోజు ఇట్స్ ఒక వింత. ఇదేనికి డిజైనర్. అక్కడ రిబ్బన్ ఒకటి వస్తుంది. ఆ రిబ్బన్ వచ్చినప్పుడు తెలుసుగా, సై సై సయ్యారే. దస్తి. దస్తి ఏంటి? కిస్తా కిస్తా. కిస్తా 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 170 ఉంది అంతే. సార్ మా సార్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి సార్, మీ ఇష్టం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటి డైరెక్ట్ మిషన్ మీద కూడా కొట్టేస్తారు సార్ మిమ్మల్ని, లేకపోతే ఆల్రెడీ ఆయన డిజైన్ చేసిన మీరు ట్రై చేయండి. డైరెక్ట్ మిషన్ మీద ఏమైనా కుట్టు, కిస్తా మాత్రం కొట్టొద్దు. అంటే ఇలా వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు సూపర్ గా ఇరగ్గొట్టేస్తుంటే, ఇక్కడ డాన్స్ చేస్తుంటే మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అంటే మన కంటెస్టెంట్స్, అంటే మనకి కాంపిటీషన్ ఎవరు వస్తారు అన్న కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అమ్మో వీళ్ళు సెలెక్ట్ అవుతారేమో, వీళ్ళు ఎందులో స్పెషలిస్టులు, మనల్ని కొట్టాలి, ఇలాంటి మామూలుగా అయితే అందరు చూస్తారు. కొంతమంది ఉన్నారు సార్ మన బ్యాచ్ లో. ఫస్ట్ రాజు డ్రామా. మామూలుగా అంటే ఇవాళ మాత్రం బాగా ఫ్రెష్ గా ఉన్నావు, బాగున్నావు, చక్కగా రోజు డాన్స్ చేసి చేసి అలసిపోయి ఉంటాడు, తడిసిపోయి ఉంటాడు పాపం పిల్లాడు. ఏం చేసావు మామూలుగా? ఇవాళ ఖాళీ కదా, ఇవాళ ప్రాక్టీస్ లేదు కదా. చూస్తాను డాన్స్. మరి ఏంటి అందరి భుజాల మీద టాటూలు వేసావంట నువ్వు? ఒకసారి బాబీ ముక్కులు ఇట్రన్నమ్మా చూపించో సార్. ఏం చేశాడు? కొరుకుతున్నాడు సార్, కొరుకుతున్నాడు సార్. కొరికావా? నిన్ను కొడుకురాడా? నిన్ను గీక్తా హై. ఇతన్నేమో గోళ్లతో గీకాడంట, అతన్నేమో భుజం మీద కొరికాడంట. భయ్యా ఏంటి నువ్వు అబ్బాయిల్ని గీకడం కొరకడం ఏంటిదంతా? అయ్యో లేదండి, అబద్ధం చెప్తున్నారన్న. అబద్ధాలా? మైక్ ఇవ్వండి. ఇప్పుడు చెప్పు. ఇద్దరు ప్రేమలోకి తినో బెటర్ అయితే పెడితే. లేదన్న, అన్న అబద్ధాలు మాట్లాడు. నాకు అర్థమైంది భయ్యా. చిట్టి మాస్టర్ ఎప్పుడు డట్టర్ స్టెప్పులు చెప్తున్నాడు, డ్యూయెట్లు పెట్టట్లేదు, ఏం చేస్తాడు? ఇదంతా వదిలేసి, ఇదంతా ఓకే కానీ బాబీని ఎందుకు కొరికావు? బాగుంటాడన్న, బాగుంటాడన్న. ఐశ్వర్య ఇది విన్నావా? నీకే అనుకున్నా. అన్నాడు చూడు, ఏమన్నాడు? బాగుంటాడని కొరికాడంట. భయ్యా నమస్కారం. నువ్వు యాపిల్ కొరుకుతున్నావు, ఈయన భుజాలు కొరుకుతున్నాడు. సర్లేండి, అంటే ఈయనంటే ఫ్రస్ట్రేషన్, కొరకడం ఇవన్నీ అర్థమవుతాయి. ముందు అటు సైడ్ అడిగి తెలుసుకుందాం దీని మీద కమెంట్స్ అని. ప్రియమణి గారు, కొరకడం ఏంటి మేడం? నాకేం తెలుసు, నన్ను అడిగితే నేనేం చెప్పాలి? బట్ ముకుల్ एक बार और करो, राजू ने क्या किया? లైట్స్ ఆఫ్ అవుతాయి. లైట్స్ ఆఫ్ అవుతాయి. లైట్లు ఆఫ్ అయితేనప్పుడా? అయినప్పుడు టేక్ బోల్తే సార్ డైరెక్టర్ సార్ తురంత్. నాకు ఇప్పుడే అందిన తాజా శ్రీనివాస్. ఎస్ శ్రీనివాస్, నాకు అంది శ్రీనివాస్. ఎస్ మీరు బయలుదేరండి.
మరో బ్రేక్. అరే అరే బాబీ, అరే గల్లపెంట్. ఆయన కొరుకుతున్నాడు ఓకే, ఇన్ని గీకుతున్నాడు ఓకే, వాళ్ళందరి సంగతి వదిలేసి నువ్వేం చేస్తున్నావు నాన్న? నేనేం చేయలేదు, నెక్స్ట్ సాంగ్స్ ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఫ్లోర్ మూమెంట్స్ ఏం చేయాలి ఏంటని, వాటి మధ్యలో ఏదైనా టైం దొరికితే కాన్సెప్ట్స్ ఆలోచిస్తున్నాను. ఎవరితో? బున్ని మాస్టర్తో. ఓ అమ్మా, డాన్స్ కి సంబంధించినవా? సరే, అంటే ఇప్పుడు ఫోన్ ఉంటుంది కదా, ఫోన్ కంటూ కెమెరా ఉంటుందిగా, ఫోటోలు కూడా దిగుతాం. ఎలాంటివి దిగుతాం? ఇదేనా కాన్సెప్ట్ అండ్ ఫ్లోర్ స్టెప్స్ అన్నాం? ఐశ్వర్య ఒకసారి డ్రామా. ఐశ్వర్య, ఏం జరుగుతుంది ఐశ్వర్య? మాస్టర్ తీసింది ఫోటో. ఫోటో దిగకపోతే బాబీ డాన్స్ చేయనన్నాడా నెక్స్ట్? ప్రియమణి గారు, ఎస్ ఏంటిది? బాబీ, ఐశ్వర్య, ఏం జరుగుతుంది ఇక్కడ? ఫ్రెండ్స్ అంతే. ఫ్రెండ్స్. చెప్పండి బాబీ, ఏం జరుగుతుంది ఇక్కడ? లేదు మేము, నేను జస్ట్ ఇక్కడ నించొని స్టెప్ ఇలా ఆలోచిస్తున్నాను, పక్కన వచ్చి నించొని నాకేం తెలియదు మ్యామ్. నువ్వు మామూలుగా స్టెప్ ఆలోచిస్తుంటే ఐశ్వర్య అప్ప బాబీ, అప్ప బాబీ. ఆమె డాన్స్ లో ఎప్పుడైనా నీ ఫోటో వచ్చిందిరా? నీ డాన్స్ లో ప్రతిసారి ఆవిడ ఫోటో వచ్చింది కదా? మాస్టర్ చేసింది అదంతా. ఏమని అంటే మాస్టర్ అంటావు. ఏదా పోజ్ ఒకసారి నుంచోండి, బిఫోర్ ఆఫ్టర్. బాబీ, నువ్వు ఏదైతే అడగమన్నావు అదే అడిగా స్టేజ్ మీద, ఓకే కదా? నేను అడగమని చెప్పాను. నన్ను మోసం చేస్తావు నువ్వు. మీరు నన్ను కూడా మోసం చేస్తున్నారన్న. నేను ఎంత మంచోడు. సుధీర్ అడుగు, మహేష్ బాబులో ఉన్న సుధీర్ అడుగు. సుధీర్, ఇదంతా కాదు కానీ ఆ ఒక్క డైలాగ్ ఒక్కసారి ప్లీజ్. లాస్ట్ టైం. అరే అందరు సీరియస్ గా ఉండాలరా. నాకు కళ్ళోడు పెట్టుకుంటా ఫీల్ వస్తుంది. అంటే మహేష్ బాబులో అంటే మహేష్ బాబు ఎవరి పిక్చర్స్ రాబోతున్నాయి? శ్రీనివాస్ గారు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లు టెన్షన్ ఫీల్ అవుతున్నారు, కానీ మిగతా వాళ్ళు చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తారు అని శ్రీనివాస్ గారు చెప్తున్నారు. సో మిగతా వాళ్ళ గురించి తెలుసుకుందాం. కనీసం సీట్ లో కూర్చోడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నా రాజు. నెక్స్ట్ అతను పిలుస్తాను తెలుసు, రెడీ. నీకు ఒక ఫోటో చూపిస్తాను, దాని తర్వాత నీ స్పందన ఏంటి తెలియజేయాలి. ఫోటోలో ఎవరు ఉండబోతున్నారు గెస్ట్ చేయవు సరే? బాబీ అన్న ముక్కు. అమ్మా, బాబీకి అంత లాంగ్ హెయిర్ ఉందా? అమ్మాయిలకి దూరంగా ఉంటాను. దూరం అంటే మినిమం ఇంత దూరం ఉంటావా? అంత దూరం ఉంటావు. నేను చూస్తాను ఎంత దూరం. ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తాను నేను. ఫోటో ఒకసారి వేయండి. ఇంత దూరం మరి కాదన్న, కింద పడిపోతుంటే నేను ఇలా అడ్డొచ్చి ఇలా పెట్టాను. అంటే ఆవిడ కింద పడిపోతాను. ఒక్క నిమిషం అని వెళ్తారా? మామూలుగా వెళ్ళి ఇలా ఆపుతాడు కదా. అది ఇలా పెట్టుకుంటే మళ్ళీ పట్టుకున్నాను. ఏదో ఆల్రెడీ పట్టుకునే ఉంది కదా. లేదన్న, స్లిప్ అయింది అప్పటికి. నేను ఇలా వచ్చి వాళ్ళు పెట్టంగానే ఫోటో తీశారు. సర్లే, ఇవన్నీ కాదు కానీ అర్ధరాత్రి పూట పెట్రోల్ బంకులు ఏం పని నీకు? పెట్రోల్ కొట్టించుకోవడానికి ఒక్కడే వెళ్ళావా? ఫ్రెండ్తో వెళ్ళాను. ఏం వేసుకెళ్ళారు? సైకిల్ వేసుకెళ్ళారా? స్కూటీ అని. ఫ్రెండ్స్ అంటే ఎవరెవరు? ఫనీ అని. ఇద్దరు వెళ్ళారా ముగ్గురు వెళ్ళారా? ఇద్దరు వెళ్ళాను. మరి మా కెమెరాకి ముగ్గురు కింద కనిపించారు వాళ్ళు. మీ స్కూటీ పక్కన నుంచి ఫోటో ఎవరు దిగారు నీతో పాటు? ఒక అమ్మాయి దిగి. ఇందాక ఎవరు లేరన్నా? అమ్మాయి ఎవరు నాకు తెలియదు. అబ్బా, ఇందాకేవో ఇద్దరే వెళ్ళాం, పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళాం. ఇప్పుడు ఎవరో అమ్మాయి ఊరికే స్కూటీతో ఫోటో దిగిందట. హే, దిస్ ఇస్ రాజు స్కూటీ. తెలిసిన నీ డ్రామా ఒకసారి. ఏంటిది? అరే అయిపోయాక పిలువురా. सच्ची बताओ क्या हुआ? कुछ नहीं हुआ। उन्होंने बहुत बोला, लंबा बोला।
It's only a photo shoot. इसके बारे में नहीं, वो बाद में बोला ना वो पूरा स्टोरी क्या हुआ क्या क्या चॉकलेट दिए कहते आप No. और आप ही फोटो खींचने के लिए फोर्स करे कहते Raju. ఏం అర్థం కావట్లేదు. నాకే రాదురా నాకు వచ్చిన ముక్కలనే వాడా డౌట్లు క్రియేట్ చేయకు ये सब बोला Raju. राजू नो ओके बोलो చెప్పు. అరే నేను ఇందాక నుంచి గొంతు చించుకుని బోలో బోలో నువ్వు ఈవిడ చెప్పు చెప్పు వాట్ ఈస్ ద స్టోరీ బిహైండ్ ద ఫోటో We are just friends. आप गिरते गिरते बचाओ बचाओ అంటే ये आते आते ऐसा तैरा तैरा वो बोला इज इट ट्रू No, actually मैं पोज दे रही थी वो అబద్ధం అబద్ధం చెప్పావు లేదండి. చిట్టి మాస్టర్ నీకు ఇదే నేర్పిస్తున్నాడా he saying you are falling he is stopping no. and he is helping with a smile and style హెల్ప్ ఎలా చేస్తారు అంత ఆనందంగా సో ఇట్ ఈస్ ఓన్లీ ఫోటో షూట్ Yeah. కదా ఆడి కళ్ళల్లో చూడు ఎలా చూస్తున్నాడు. అదే కాపాడింది నేనే ఇప్పుడు చూసారా కళ్ళతో అసలు హగ్ తీసుకోవడానికి మెలికలు తిరిగిపోయి సిగ్గుపడే చిట్టి మాస్టర్ కంటెస్టెంట్ గా నువ్వు ఇలా ఉండడం ఇది మాస్టర్ చూసి ఏమవుతాడు రాజా సినిమాలో జనం మధ్యలో ఇరుక్కుపోయిన వెంకటేష్ లా అయిపోతాడు రా అక్కడ చూడు జనంలో ఉండిపోయాడు రా గుంపులు అలాగా ఏదో ఒక రాగం మాస్టర్ కాళ్ళకి దండం పెట్టి చేయాల్సినవన్నీ చేస్తున్నాడు మాస్టర్ ఇప్పటికీ మిమ్మల్ని చూస్తున్నాడు అనుకుంటారు కదా మాస్టర్ మన ఇద్దరు సందులో జగో అక్కడ కవర్ చేస్తున్నాడు ఆ పోజే మాస్టర్ హెల్ప్ అంటున్నాడు చిట్టి మాషి ఇప్పుడు పడిపోతే అలా పట్టుకున్నావు నువ్వు. వదిలేస్తాడు ఒక రోజు ఇట్లా మామూలుగా అంటే పాప అన్ని మెలికలు తిరిగితే అంత సిగ్గుపడతాడు ఆయన వాట్ ఈస్ దిస్ మా వాళ్ళ పరుగు తీశారు. శేఖర్ మాస్టర్ కి ఇప్పుడు చిట్టి మాస్టర్ ఏం సమాధానం చెప్పాలి హౌ కెన్ హీ లిఫ్ట్ హిస్ హెడ్ మాస్టర్ సగటు డాన్స్ వచ్చిన వాళ్ళలాగా నేను అర్థం చేసుకోగలను పాపం చిట్టి మాస్టర్ ప్రదీప్ నీ వెనకాల చూడు. గొర్రె కషాయవాణ్ణి నమ్మినట్టు చిట్టి మాస్టర్ ఏంటిది బయలుదేరు రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా మహారాజువయ్యా పడిపోతుంటే కాపాడుతున్నాడట అంత దగ్గరికి వచ్చారు పోజ్ పెట్టించలేదండి నువ్వు. అసలు మనం ఆ పోజ్ పెట్టించాలా వాళ్ళకి గ్యాప్ నెక్స్ట్ వాళ్ళ గురించి మాట్లాడే ముందు ఒక క్లూ ఇస్తారా ఎవరు అని నెక్స్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం డోంట్ మూవ్ అవే చిట్టి మాస్టర్ ఏ పాప ఐశ్వర్య వచ్చింది కూర్చోబెట్టండి అక్కడ. ఆవిడ వేరే వాళ్ళని కలవడానికి వచ్చింది అదే అక్కడ కూర్చోబెట్టమన్నా. కాదు కట్ చెప్పారు అనుకుని వేరే నేను సుధీర్ మాట్లాడడానికి వచ్చా నైస్ డ్రెస్ బ్రో ప్రియాంక చోప్రా సేమ్ డ్రెస్ వేసుకున్నా న్యూయార్క్ లో సారీ డిస్టర్బ్ చేసావా మెల్లగా మాట్లాడతా ఈవినింగ్ టైం ఎక్సర్సైజ్ భయ్యా మన రష్మిని కలవడానికి వచ్చా హాయ్ గుడ్ ఈవినింగ్ నైస్ మీటింగ్ యూ
జడ్జెస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఎవరిది? స్నేహ కంటెస్టెంట్ అంకిత. ప్లీజ్. యాక్చువల్లీ చాలా టఫ్ కాంపిటీషన్ నడుస్తుంది. ఇంత టెన్షన్ లో కూడా మీరు స్టార్టింగ్ లో చెప్పిన డైలాగ్ ఒకసారి చెప్తే. నేను అది సీరియస్ గా ఫీల్ అయ్యి చెప్తున్నా, మీరు అందరూ జోక్ గా చేస్తున్నారు. నువ్వు సీరియస్ గానే చెప్తున్నావు కదా. సీరియస్ గా మేము చెప్తాను. అందుకే సీరియస్ గానే సార్లు అడుగుతున్నాం నిన్ను. మరి మీరు నవ్వుతున్నారు అందరు నాకు. అది అంటే అది వినగా ఏమైనా సీరియస్ వస్తే మాకు థాట్ అని. రన్నింగ్ కావాలి సార్ సెకండ్ మాస్టర్ ఫీల్ కోసం, లేదా డైరెక్ట్ అయ్యో స్పెక్ట్ రన్నింగ్ అక్కడ స్టెప్స్ దగ్గర నుంచి. బాక్సాలే. నేను సాలే అన్నారా? పాట సార్ అది బిజినెస్ మ్యాన్ సాంగ్ అది. ఓహో బిజినెస్ లో బాక్సాలేనా? బాక్సాలే. ఆ సాంగ్ మీరు చేస్తానా పర్లా, లేకపోతే మామూలు రన్నింగ్ చేస్తానా? జగడం మేక్ చేస్తారా? ఏ పాటేసినా అలా ఉంటా కాబట్టి ఏదేసినా సెట్ అయింది. బాక్సాలే. ఇప్పుడు ప్రేక్షకుల కోసం బిజినెస్ మ్యాన్ చిత్రం నుంచి ఎస్ఎస్ తమన్ గారి సంగీత వాయిద్యంలో మీ ముందుకు తీసుకొస్తున్నాం బాక్సాలే. ఎంత మహేష్ బాబులో ఉంటే మాత్రం అంత నవ్వద్దని చెప్పానా? పసి హృదయం కుమిలిపోతుంది ఇక్కడ. బాబు రెడీ, బాబు రెడీ. అతను అంత సీరియస్ తీసుకున్న డైలాగ్ ఊహించుకోండి సార్. పిక్చర్ కళ్ళు మూసుకుని. రెడీ సార్, రెడీ రెడీ సార్. నవ్వుతున్నాడు సార్. అది వాడికి ఎక్కిళ్ళు వస్తాయి సార్, అంతే. అని ఎక్కిళ్ళు సార్ కంటిన్యూస్ వస్తున్నాయి. ఎక్కిళ్ళు ఎన్నిసార్లు వస్తాయా? కంటిన్యూస్ వస్తున్నాయి సార్. వాడికి షాక్ గురే డైలాగ్ ఏదని చెప్పండి, అయిపోతాడు ఆడే. ఎంత మహేష్ బాబులో ఉంటే మాత్రం తప్పే ఉంది సార్ నాకు. నేను వెళ్ళిపోతాను. సారీ, ఐ హర్ట్. ఇంకెంతకంటే ఇబ్బంది పెట్టద్దు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ మా సుధీర్కి. చప్పట్లు వచ్చి సార్. మహేష్ బాబు గారు నన్ను ఒప్పుకుంటే చాలు. నవ్వుతారేంటి సార్? ఏం తక్కువ సార్? సేమ్ కలర్, సేమ్ హెయిర్ స్టైల్. భయ్యా నువ్వు అంతకు మించి. ఇప్పుడు మీరు గెలిచారు, మీకు టాస్క్ టైం. అంటే మీరు వాళ్ళకి టాస్క్ ఇస్తారు. ఓకే ఓకే టాస్క్ ఇప్పుడు మా సాంగ్ టీమ్ వాళ్ళు చేయాలి. పాయింట్కి రా. పాయింట్ వస్తున్నాం. ఇప్పుడు మేము ఏ పాట చేసాం ఆ పాట థీమ్ మీరు టాస్క్ కింద చేయాలి. మేము ఇంట్లో ఉన్నాము, మా ఫాదర్ బయటికి వెళ్ళారు. ఓకే మీ ఇంటికి మీ బాయ్ ఫ్రెండ్స్ వస్తారు. మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటారు. ఎలా చేసుకుంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు దొరకకుండా మీరు వెళ్ళి మీ గర్ల్ ఫ్రెండ్స్ ని కలిసేసి వస్తారు. నువ్వు వెళ్ళిపో ఫస్ట్, నేను ఇంటికి వెళ్ళిపోతాం. ప్రదీప్ ఇస్ ఫాదర్స్ క్యారెక్టర్ సో ఉండాలి. ప్రాపర్టీ ప్లీజ్. చెల్లి అక్క మరి ఇంట్లో ఎవరు లేరు కదా? లేరుగా. అయితే నీకు అదే ఐడియానా? ఓకే మనం డాడీకి చెప్పావు కదా? అస్సలు చెప్పను. ఓకే ఓకే. తమ్ముడు చిన్న ఫోన్ వస్తుందిరా, నేను వెళ్ళి వస్తాను. ఓకే అన్న, వెళ్ళరా అన్నయ్య. ఏంటి రష్మి? అరే ఏం చేస్తున్నావు? ఏం చేయట్లా, ఖాళీగానే ఉన్నా. అరే ఇంట్లో ఎవరు లేరు. అంటే నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో ఎవరు లేరు, నాకు ఫోన్ ఏదో చేసి. సోది ఆపి ఇంటికి రా. ఇంటిగా? రష్మి ప్లీజ్ రష్మి, నన్ను వదిలి ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడతావు? మాట వస్తే ఇంటికి రా, ఇంటికి రా. మాట మాటకి తమ్ముడు తీసుకొని వెళ్ళట్లేదు, తమ్ముడు తీసుకొని వెళ్ళట. ఇప్పుడు పిలుస్తే రావట్లేదు నువ్వు. ఏంటిది? ఎంత అందంగా ఉంటే మాత్రం ప్రతిసారి ఫ్రీగా ఉంటే ఇంటికి రా ఇంటికి రా అంటే నేను అలాంటి వాడిని కాదు. మరి ఎలాంటి వాడివి? సర్లే ఇంటికి వచ్చి మాట్లాడతాలే. అమ్మో తమ్ముడు ఉన్నాడు, ఏం చెప్పి వెళ్ళాలో. సర్లే అన్నయ్య నాకు చిన్న ఫోన్ వస్తే మాట్లాడుకుని వస్తా. తమ్ముడు నమ్మొచ్చుగా, ఫోనేగా. నన్ను నమ్మవా అన్నయ్య? ఏమో 4 రోజు ఫోన్ వచ్చాక వెళ్ళిపోతున్నావు నువ్వు. చిన్నది ఇచ్చేస్తా. హలో దీపిక, అది మనకు అన్ని సంవత్సరాల కెమిస్ట్రీ లేదు కానీ తొందరగా ఇచ్చేద్దాం. ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే అన్నయ్య నన్ను నెలనివ్వడు. అన్నయ్య ఏం చెప్పాలి నేను? తమ్ముడు 10 అయింది, పడుకుందామా? పడుకుందాం. పడుకో. నువ్వు నిద్రపోయి చాలా రోజులు తిరిగేస్తున్నావు తెగ. నువ్వు ఎక్కడికి వెళ్ళకుండా
మంచి నిద్రలోకి వెళ్ళాడు. అయ్యో ఏ మాత్రం ఆలోచించకుండా నేను వెళ్ళిపోవాలి అన్నకు తెలియకుండా. దీపిక దీపిక వస్తున్నా వస్తున్నా. తీ తొందర తీ. తమ్ముడేడి లేడు ఇక్కడ. సరే ఫోన్లో ఎటో ఒకటి వెళ్ళాడు. నువ్వు నేను వెళ్ళాలి. రష్మి వెయిటింగ్ అక్కడ. చూస్తే ఎవడని లోపలికి వెళ్ళింది, ఇంకా రాలేదు దీపిక. ఈ జ్యూస్ నా అన్నయ్య అన్నయ్య 3 రోజుల నుంచి ఇలాగే నన్ను ఒంటరిగా పడుకోబెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావా? ఇదే నువ్వు చేసేది. ఇక్కడికి నువ్వెందుకు వచ్చావు? నాకు ఇక్కడ నుంచి ఫోన్ వచ్చిందిరా ఇంటికి రమ్మని. నీదా 9 years ఫోనేగా? 9 years ఫోన్ అదే. థ్యాంక్ యూ సో మచ్. రష్మి ఏంటి రష్మి, ఎందుకు నన్ను ఇలా టార్చర్ పడతావు ఇంటికి రమ్మని మాట వస్తే? అక్క ఏంటి ఈయనేనా బావా? అవును వద్దులే. అక్క బావేంటి సరసాలు ఆడుతున్నాడు నాతో? ఇక్కడ ఆడమ్మా నువ్వు. నాతో ఆడు, బావతో తర్వాత ఆడు. నేను ఆడ అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం తలుపులన్నీ తీసుకుంటూ వచ్చి వాడిని తెప్పించుకుని వచ్చి బావ సరసాలు ఆడుతున్నాడు. రష్మి ఏంటి? మనం ఒకటి వెళ్దాం పద, మాట్లాడుకుందాం. మీ చెల్లె? అవును. పరిచయం చేయలే? చెల్లితో నీకు ఎందుకు పరిచయం? అరే అక్కతో నాకు లేని పరిచయం చెల్లితో నీకు ఎక్కడి నుంచి వచ్చిందరా నాకు అర్థం కాదు. అక్క మొన్న ఐస్ క్రీమ్ తెచ్చిచ్చాడే. తెచ్చాడా? తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్న తర్వాత కప్పులు ఉన్నాయా? అవి కడిగేస్తా. వాడిచ్చిన ఐస్ క్రీమ్ నువ్వు తింటావు ఏంటి? ఇక్కడ నేనుంటే టేస్ట్ గా ఉందని తిన్నాను. రష్మి ఏంటి విశేషాలు? ఏంటి మరి? నువ్వే చెప్పాలి. నిన్ను కాదురా. మన ఇంట్లోని ఎన్ని రూమ్స్ ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. కరెక్ట్ గా 2 ఉన్నాయా? నాన్నగా అరే అమ్మో అమ్మో నాన్నగారు వచ్చారు. దాక్కో ఆ బాత్రూమ్ లో దాక్కో ఇల్లు. కాదు, నాన్నగారు వచ్చాక మళ్ళీ ఇంకేం ఉండదు కాబట్టి ఇప్పుడే. హాయ్ నాన్నగారు. నేను డోర్ ఇంతసేపు నుంచి కొడుతాడు, తలుపు తీరే. కుక్ చేస్తున్నాం నాన్నగారు. మీరు క్లీన్ వెళ్ళారు చేస్తున్నా, కదా నేను ఊరికి. క్లీన్ చేస్తున్నా. తను క్లీనింగ్, నేను కుకింగ్ చేస్తున్నా. నేను ఏం చేస్తానంటే ఒకసారి ఫ్రెష్ వస్తాను, మీరు డిన్నర్ రెడీ చేసేసుకోండి. ఓకే నాన్న. కానీ లేట్ అవుతుంది, పడుకోరా మీరు? పడుకుంటాం నాన్న, మీరు వెళ్ళండి. నాన్న. మీరు ఇంతలా వెళ్ళమంటున్నారని నేను వెళ్ళను. నేను ఇక్కడే కూర్చొని టీవీ చూస్తా. అసలే బుధవారం రాత్రి 9:30 అంటే డి వస్తుంది టీవీలో. అవును నాన్న, కూర్చొని చూడండి. కానీ అందులో రష్మి దీపిక ఇద్దరు ఉంటారమ్మా. నాన్న పరమ బోరింగ్ ఫేసులు. కెమెరామెన్లు కూడా కెమెరా తిప్పరు తెలుసా? నాన్నగారు మీరు మనసు పెట్టి చూడండి వాళ్ళని. ఎందుకు కళ్ళు పెట్టి చూస్తున్నా కదా, మనసు ఎందుకు మళ్ళీ? నాన్న అసలు డి అంటేనే వాళ్ళిద్దరు. ఇక్కడ బయటకు వచ్చారు, లోపలికి వెళ్ళండి. డి అంటే వాళ్ళిద్దరు. అది ఒక్కటి ఎడిట్ చేయరా ప్లీజ్ నాకు. బయటకు రండి. మీరు ఇంకా బయలుదేరండి. వెళ్ళిపోవాలా? అబ్బా బొమ్మల్లాగుండండి. ఇవేంటి బొమ్మలు నాన్న? ఇంత అసహ్యంగా ఉన్నాయేంటి? కాదు, ఈ బొమ్మలు ఎవరు తెప్పించారు, ఎందుకు తీసుకొచ్చారు? ఆర్డర్ పెట్టాము, ఒకటి పెడితే ఇంకొకటి వచ్చాయి. సరేమ్మా, మరి పడుకోండి, పొద్దునే దీని సంగతి చూద్దాం, బొమ్మల సంగతి. వీళ్ళు ఏంటి అసలు, వీళ్ళు ఎందుకు ఆర్డర్ చేశారు? అయినా ఇలా ఉన్నారేంటి, చాలా తేడాగా ఉన్నారు వీళ్ళు. బాబాయ్ దానికి ఏంటి లైట్ వెలుగుతుంది ఇక్కడ? ఈ బొమ్మకి ఇక్కడ రెడ్ కలర్ లైట్ వెలుగుతుంది అంటే బ్యాటరీ అయిపోయింది. నేను ప్లగ్ ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్? అది ఎక్కడ పెట్టాలి ఛార్జింగ్ పెట్టాలంటే? ఛార్జింగ్ పెడేద్దాం. ఇంకా దూరంగా ఉంటే అన్నట్లు కొంచెం దగ్గర రా. ఏంట్రా దగ్గర రానుగా దగ్గరికి వస్తున్నారు. Oh my God. బాబాయ్ ఇది ముందు నుంచి కాదు, నాకు తెలిసి వెనక నుంచి.
పాపం బయట నుంచి తీసుకొచ్చారు, శానిటైజ్ చేశారో లేదో. ఈ బొమ్మకి కొంచెం కొంచెం ఛార్జింగ్ అవుతుంది, కదులుతుంది, ఛార్జ్ ఎక్కుతుంది. కరీ చేతి మా అమ్మాయిలు మంచి సెలక్షన్. ఛార్జింగ్ అవి ఎంత రియాక్ట్ అవుతున్నాయి చూసారు అవన్నీ. వీడు ఇంతకు ముందు మెకానికల్ షాప్ లో పనిచేసి మొత్తం సర్వీస్ చేస్తాడంటే బండ్లు సర్వీస్ చేసినట్టు. షాక్ కొట్టే పెన్ పనిచేస్తుందా? ఓకే. మీరు మగధీరా? మరి మీ అన్న హాయ్ సుబ్బరాజు గారు. ఎప్పుడే చెప్పా కదా ప్రకాష్ రాజ్ అని. ప్రకాష్ రాజ్ గారు. ఓకే ఓకే. లస్సీ ఇట్రా, లస్సీ ఇట్రా. హూ ఆర్ యు? ప్రకాష్ రాజ్ గారిని. ఓకే. ఈవిడెవరు? మీరెవరు మానవా? నేను మానలే, నువ్వెవరు? అన్ని ఉంగరాలు ఉన్నాయేంటి మానవా? నా ఉంగరం కూడా అక్కడే ఉన్నదా? ఇక్కడ ఉందరా, ఇక్కడ ఉందరా. మానవా, ఆయన మొహం చూస్తే నాకెందుకో అనుమానాస్పదముగా ఉన్నది. మీరు కూడా ఎపిసోడ్ అంతా అనుమానంగానే ఉంటారు ఏంటో. టాస్క్ ఇవ్వమను. తొందరగా టాస్క్ ఇవ్వండి, తొందరగా టాస్క్ ఇవ్వండి. అయ్యో. రామ్ చరణ్ గారు అండ్ ప్రకాష్ రాజ్ గారు అడవికి వేటకెళ్లారు. ఆ అడవి నాదే, వేట నాదే. సర్లే, అది వచ్చేస్తుంది చిన్నగా ఇదో టైంకి. ప్రకాష్ రాజ్ గారు అండ్ రామ్ చరణ్ గారు అడవికి వేటకెళ్లారు. అక్కడి నుంచి ఇదే చెప్తున్నావు, తర్వాత చెప్పు. ఇప్పటికి 30 సార్లు చెప్పావు. వేటకెళ్ళారు, వేటకి తర్వాత ఏంటి? అడవికి వేటకెళ్లారు. అక్కడ వాళ్ళకి 7 చేపలు దొరికాయి. ఓ మై గాడ్, నువ్వు వెళ్ళి కూర్చోమ్మా, మాకు అర్థమైంది, మేము చేస్తాం. చరణ్ గారు, చేప పిల్లలు దొరికాయి, పదండి పట్టుకుందాం. పద వెళ్దాం. ఎవరు మీరు? చేపలు మాట్లాడవు, నా దగ్గర ఎన్ని కుదరవు. పిలిస్తే రావాలి, గిల్లితే గిల్లించుకోవాలి. అడవిలో మీకు ఎంటర్టైన్మెంట్ ఉంది, మ్యూజికల్ కాంటెస్ట్. రండి రండి. మానవా, ఎంటర్టైన్మెంట్ అంటారు? అసలు ఒక సుందరై అగ్గిపెట్టుందా, అగ్గిపెట్టుందా? ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు? మీకు అడవిలో రాజును పరిచయం చేయలేదు కదా, అదో చూడు. మా అడవికే రాజు, మా జానీ బాయ్. ఈ అడవికి 2 రాణులు కూడా ఉన్నారు. అటుపక్క చూడు మిత్రవింద, ఇటు పక్క చూడు అరుంధతి. నువ్వేమో లస్సీ లాగే ఉన్నావు. నేను తాగేస్తా, నేను తాగేస్తా. ప్రకాష్, స్ట్రా తెచ్చుకున్నావా? స్ట్రా ఎప్పుడు ఉంటది, స్ట్రా ఎప్పుడు ఉంటది. ఎలా? మానవా, నాకు దాహం వేస్తుంది. ఇక్కడ ఎక్కడైనా అమృతం దొరుకునా? మాకు మీరు వచ్చినప్పటి నుంచి వేస్తుంది, మేము అడిగామా? మీకు నృత్యం వచ్చినా మానవా? వచ్చును. ఒక్క పాటకి నాట్యం ఆడదము ప్లీజ్ మన మానవా. ఇద్దరం కలిసా? ఫస్ట్ మీరు ఆడదము మానవా, తర్వాత నేను వస్తాను. చరణ్ గారు, అడవిలో మీరిద్దరు మంచి పాట, డాన్స్ బాగుంటది. నోకే మీరు అల్లండి, నోకే మీరు అల్లండి. పులకించే
సార్ మాకు ఏం మాయ చేసేవ నుంచి ఎంతమంది ముందు అది ప్రకాష్ రాజ్ గారు సమంత గారు చేయాలి సార్. చెలికే ఎప్పుడో శారద మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలు రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాశ చెలికే ఎప్పుడో. డాన్స్ చేసుకొని వచ్చారు ఏంటిది ఇప్పుడు? చేపలు ఎక్కడ? పాపలతో డాన్స్ చేశారు కానీ చేపలు ఎక్కడ? అడవలో చేపలేంటి? ఓకే ఓకే పర్లేదు ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే బ్రదర్ అని చెప్తాను. నువ్వు కూడా పర్లేదు ఫీల్ అవ్వకు. ఎవరైనా అడిగితే మదర్ అని చెప్తా. మదర్ అని చెప్తా. కాదు, ఇద్దరు జడ్జెస్ రమ్యకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగా ఇష్టం, చాలా బాగా ఇష్టం అంటారు. ఓ పని చేద్దాం మాస్టర్, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు, ఒకళ్ళు రమ్యకృష్ణ గారి డైలాగ్ స్టైల్ చూపిస్తారు. ఇప్పుడు చూడండి అద్దరెల్లే. భాష వీరవా రేయిలో నీ గుండెపై నన్ను పవళించనీవా హాయిగా నీ చూపుతో నన్ను చలికాయనీవా సఖియా 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 నా ముద్దుల్లో సద్దుల్లో హద్దుల్లో ఉంటా అరే రే 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 ఇటు సైడ్ రజనీకాంత్ గారు, ఇటు సైడ్ రమ్యకృష్ణ గారు. సూపర్ మేడం, వండర్ఫుల్. గురూజీ చాలా అందంగా చేశారు. బికాజ్ ఆఫ్ రజనీ సార్. ఎస్ సుధీర్ జీ. మాస్టర్ థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ పూర్ణ గారు. అప్పుడే వెళ్ళకండి, సెకండ్ హాఫ్ లో రమ్యకృష్ణ గారు సిద్ధంగా ఉన్నారు. సిట్ విత్ మై క్వీన్స్. ప్లీజ్ ప్లీజ్. నువ్వెంతో అదృష్టవంతుడివి. ఎందుకు? నాకే నువ్వు నచ్చావే. నా అందం చూసి, అంతస్తు చూసి, అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అందగాళ్ళు నా కోసం వలవేసి చూశారు. కానీ వాళ్ళెవరూ నాకు నచ్చలేదు. బట్ నువ్వు నాకు నచ్చావు. నీ చెల్లెలికి నా అన్నయ్యకి జరగబోయే నిశ్చితార్థం రోజు మన అభిప్రాయం చెప్పు, ఓకే? నువ్వు సిగ్గుపడతావు, నేనే చెప్తాను. బాయ్. మ్యామ్ జస్ట్ ఏ మినిట్. మీ ఇష్టాలని చెప్పారు, నా ఇష్టాన్ని వెళ్ళలేదు. నాకు మీరంటే ఇష్టం లేదు. మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు, నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఆ ఆడపిల్ల
మీరు కాదు. ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా? నరసింహ, నా గురించి నీకు తెలీదు. నా దారి రహదారి, అడ్డం రాకు. వెయిట్. నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా? థ్యాంక్ యూ ప్రియమణి గారు, థ్యాంక్ యూ పూర్ణ గారు, అండ్ థ్యాంక్ యూ డార్లింగ్. తమ్ముడు, అన్నయ్య ఏంటి సర్దుకుంటున్నాడు సామాన్లు? మంగళసూత్రం దాచుకుంటున్నాడు. హలో, లంగా ఓని వేసుకున్నప్పుడు మంగళసూత్రం కంపల్సరీ. మరి అది లంగా ఓనినా? అది దుబాయ్ స్టైల్ లంగా ఓని. చెప్పండి. ఇది సిల్క్ పంచ, సిల్క్ చొక్కా. లంగా ఓని, సిల్క్ పంచి, సిల్క్ కుర్తా, అదే కదా? మీరన్న లంగా ఓని గురించి లంగా అన్న మాట్లాడతాడు. కాదు ప్రదీప్, నాకు ఒక కోరిక. ఇంత చక్కగా ఉన్నారు కదా Yeah. చూడడానికి, ఒక మాస్ సాంగ్ లో డాన్స్ మల్లెపూలు కట్టుకుని విత్ ఫ్లిప్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎలా ఉంటుంది? ఫ్లిప్సా? వీటితో అప్పుడు ఉంటది గాలి చిరుగాలి. సుధీర్ ఏదో బాధలో ఉన్నాడు మేడం. ఎందుకు మాట్లాడలే చూడు నాతో. ఏమైంది? RFCకి వచ్చి 6 రోజులైంది, ఏం అవ్వలేదు. అందుకే 34 షూటింగ్స్ జరుగుతున్నాయి ఇక్కడ. గత 6 రోజుల నుంచి మా వాడి డైలాగ్ ఒకటే. ఏంటి? దొరకని వాళ్ళని తరుముదాం, దొరికిన వాళ్ళని తురుముదాం. పేర్లు చెప్పలేదే ఇద్దరు. మీ పేరేంటి? నా పేరు దుబాయ్ సీను, మనోడి పేరు దుబాయ్ చేను. కాదు, ఇదేంటి పరుపులా భయ్యా? పరుపులా? పరుపులేంటి? కలర్. పరుపులు కాదు, పర్పుల్. తెలుగులో ఏంటి? పరుపులు. పరుపులు సుధీర్. రండి మా. నువ్వు అరిస్తే అరుపులే, కానీ అన్న అరిస్తే పరుపులే. సుధీర్, నువ్వు రామోజీ ఫిలిం సిటీకి వచ్చి ఎన్ని రోజులైంది? నేను వచ్చి ఒక వారం రోజులైంది. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నావు? వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నా. మరి ఎందుకు బాధలో ఉన్నావు? ఆయన తెలుగు సినిమాల మధ్యలో మలయాళం సినిమా కోరుకున్నాడు. జోక్ ఫస్ట్ వాళ్ళిద్దరికి అర్థమైంది, చూసావా? ఆది వచ్చి అన్నాళ్ళైంది. సేమ్ ఆది కూడా వారం రోజులైంది. ఏం చేస్తున్నారు మీ ఇద్దరు వారం రోజుల నుంచి? నేనేం చేయట్లేదు. నేను ఏం చేయట్లేదు అంటే సపరేట్ గా నేనేం చేయట్లేదు అంటే నేనేదో చేస్తున్నాను అనుకుంటారు కదా. కాదు, బట్ సుధీర్ ఇలా ఉండడం బాగాలేదు. ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉండాలి కదా. యాక్టివ్ గా ఉండాలంటే ఏదో ఒకటి ఉండాలి. వాళ్ళ ఎనర్జెటిక్ ఉండాలి. ఏం కావాలి? ఆప్షన్స్ ఉన్నాయా? ఏం కావాలా? ఏం కావాలి? ఆవిడ అడిగారు, నేను అడిగితే బాగుంటదా? తగ్గద్దన్నా. అడుగు, నువ్వు అడుగు. వచ్చేసింది ఐడియా వచ్చేసింది. ఆల్రెడీ వచ్చింది ఇక్కడ దాకా, బయటికి కూడా వచ్చింది, మీకు ఎవరు కనబడట్లేదు అంతే. నేను అంటే నోటితో కళ్ళతో అడిగేస్తాను. హీరో అడగాలి. హీరో సరే, కళ్ళతో అడుగుతాడంట మేడం. అవునా? నోటితో అడగడంటే కళ్ళతో అడుగుతా. ఓకే, అడుగు. నేనే అన్నానండి. ఇలాగే ప్రతి లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఇదే ఎక్స్ప్రెషన్. సరే, ఇప్పుడు మేడం క్వశ్చన్ అడుగుతారు, నువ్వు కళ్ళతో ఆన్సర్ ఇస్తావు. మేడం క్వశ్చన్ ఏం కావాలి? ఏంటి ప్రదీప్ గారు చెప్పాలి ఏదైనా? ఆవిడకి అలా అర్థమైంది. ఆ ఎక్స్ప్రెషన్ నాకు అర్థం అవ్వట్లేదు కదా. 9 years నుంచి తెలుసు రష్మిను. సో షో దట్ ఎక్స్ప్రెషన్ టు రష్మి గారు. ఆవిడ అడగకూడదు. ఆగవా, ప్రోమో వస్తుంది మాకు. ఒక నిమిషం. నువ్వు ఇప్పుడు ఆవిడని ఇదే ఎక్స్ప్రెషన్ ఇవ్వు, ఆవిడ ఆన్సర్ ఇస్తుందో లేదో చూద్దాం. సుధీర్, దాని అర్థం ఏంటి? అర్థం కాలేదా ఆన్సర్?
ఆన్సర్ మీకు? అందుకే నిన్ను అడుగుతున్నాం. ఒప్పుకుంటారా జనాలు? ఏంటండి బాబు మీరు ఏంటేంటో మాట్లాడతారు. నాకు నా ఎక్స్పీరియన్స్ బట్టి అడిగారు, నేను సమాధానం ఇచ్చాను అంతే. చూడు ఎంత సంతోషంగా ఉన్నాడు. అది అది అలా ఉండే ఆడు సంతోషంగానే ఉంటాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నా సంతోషంగా ఉండేలా నీకు నేర్పిస్తాడు. సోఫాలో మూల కూర్చొని నేర్చుకో. సోఫా అంటే ఆడికి బాగా ఇష్టం. పైగా సోఫా బ్యాచ్ మేము. అను 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 లోపల ఆపుకుంటావే అనేసి. ఏంటి మరి సార్ ఇప్పుడు మామూలుగా రౌండ్ ఎవరు గెలిచారో తెలుస్తుంది, ఓటింగ్ ఉంటుంది. ఓటింగ్ తర్వాత ఓడిపోయిన వాళ్ళకి టాస్క్ ఉంటుంది, గెలిచిన వాళ్ళు టాస్క్ ఇస్తారు. ఇన్ని జరగాలి. మీరేమో స్కోర్స్ అప్పుడే చెప్పరు, చివరిలో అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎవరో మనకు తెలియదు. మరి ఇప్పుడు టాస్క్ ఎవరికి ఇస్తారు, ఎవరు చేయాలి, ఏం జరుగుతుంది? మామూలుగా ఎవరికి ఇస్తే కూడా వీలే చేస్తారు, ఆ. ఇవ్వకపోయినా వీలే చేస్తారు. మేడం అంత చెప్పాక ఇంకా వాళ్ళిద్దరు అక్కడే ఎందుకున్నారు? ఏయ్ లంగా అండ్ ఓని మేడం చెప్పారు. సో పరుపులు అండ్ మబ్బులు. ఎవరయ్యా మబ్బులు పరుపులు? మబ్బులు కలరే అది. కాదు సీను చేను. సీను చేను అర్థం కాదు. అది మబ్బులు కలర్ కదా. పరుపులు మబ్బులు. అవును. ఏం చేస్తున్నారే బాబు పరుపులు మబ్బులు అనుకో. కూరకొచ్చి ఆడ కూర్చొని వెళ్ళిపోవడం కాదు, డాన్సర్లకు ప్రాక్టీస్ చేయించాలి. మీరు నేర్పిస్తారా? మేము నేర్పించామండి బాబు. మీరు ఒక్కళ్ళే టీం లీడర్ అనుకుంటా, మీరే చేస్తారు. వాళ్ళు మీరు రండి అలా కదా స్టేజ్ మీదకి వచ్చి ఇక్కడ అనడం కాదు. రిహార్సల్ జరుగుతున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అరే ఇలా చెయ్యండి రా అని చెప్పారని మా టీం కాకుండా వాళ్ళ టీం కూడా మేమే నేర్పించాం. ఎందుకు? అసలు మీరు వెళ్ళి వాళ్ళకి నేర్పించారని ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ హేప్పా హేప్పా అది ఎవరు? ఇంకా ఎంత మందికి నేర్పించాం? వాళ్ళకి నేర్పించి మా వాళ్ళకి నేర్పించి నడువులు పడిపోయి నేను నడవలేక. సరే కాదు మీరు నేర్పించారు కదా. నేర్పించాం. సో ఆ మూమెంట్స్ ఇప్పుడు చూపించండి. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, అది కూడా మీరు నేర్పించారు కదా. జనవరి మాసం మేము అన్ని మాసాలు మేమే. మేడం ఏమన్నారంటే మీరు ఏం చూపించారో అన్ని ఎందుకు గుర్తు మాట్లాడొద్దు, చూపించండి. ఇవేనా మీ మూమెంట్లు? కాదు ఒక్క సెకండ్. ఈ మూమెంట్స్ మీరు తృప్తికి నేర్పించారా? మేము ఇది చెప్తే ఆవిడ నేర్చుకోలేకపోయిందని వేరే చెప్పాం. వేరే ఏం చెప్పారో చూపించండి. చూపించండి. అన్ని మమ్మల్ని అడుగుతారేంటి? ఆ పక్కన ముఖేష్ 2 గాజులు రేఖ ఉన్నారు, వాళ్ళని అడగొచ్చు కదా. మేము అసలు అనలేదు, మీరు అన్నారు. సో మీ ప్రూఫ్ చూపియాలి అంతే కదా. అంతే. తమ్ముడు నువ్వు వేయాల్సింది తమ్ముడు. దాని తర్వాత క్వశ్చన్స్ అడుగుదాం. ఓకే. అది నువ్వేంటి చిన్న బట్టలు తీసుకొచ్చావు? అప్పుడు దాహానికి తగ్గట్టు వాడు తెచ్చుకున్నాడు. హలో 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 సౌండ్ కట్. నేను ముగ్గురే ఆడేస్తున్నారా? దీనికి మొత్తం 5 ఉంటే బాగుంటది ఆట. అన్నా రెడీయా? రెడీ. కుర్చీ ఖాళీ ఉంది రాండి. కూర్చోరా. మ్యూజికల్ చైర్స్ అన్నా. ఇది మ్యూజికల్ చైర్స్ కాదన్నా, డాన్స్ ప్రాపర్టీ అన్నా. డాన్స్ ప్రాపర్టీయా? మ్యూజిక్ పెట్టి చైర్స్ పెడితే మ్యూజికల్ చైర్స్ ఏమో అనుకున్నాం. మీరేంటి ఇక్కడ రిహార్సల్స్ ఎలా చేస్తారా లేదా అని, ఏ మూమెంట్ ఎలా చేస్తున్నారో అన్ని చూడడానికి వచ్చాం. అన్ని కరెక్ట్ గానే వస్తున్నాయా లేదా అని. మన దగ్గర తెలుసు కదా. సరే మీరేసిన మూమెంట్ చూపించండి. కట్. డాన్స్ చేయడం అంటే బాడీ టెట్ ఊపేయడం కాదు, మనం వేస్తే ఆ గ్రేస్కి జలాలు విజిల్ వేయాలి. అరే అది నేను రాత్రి ఒక మూమెంట్ నేర్పించా కదా. నేర్పి ఏంటన్నా ఇక్కడ అందరు ఉన్నారా? మూమెంట్ సర్లే, అదే మూమెంట్ మార్చి ఏదైనా వేరేగా ఏదో వేరే చెప్పు. రెడీ. ఎలా ఉందిరా మూమెంట్? నాది కొంచెం బాగానే ఉందన్న, ఇది మరీ వైల్డ్గా ఉందన్న. ఏంటన్నా ఏంట్రా నువ్వు వచ్చావు, ఒక మూమెంట్ నేర్పించావు,
నీ బ్లెస్సింగ్స్ అడరేంటన్నా? సరే సరే పోన్లేదు. నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలన్నా నువ్వు. ఏంటిది? నీ గోలీస్ రీసెర్చ్ అవ్వాలి నువ్వు. గాడ్ బ్లెస్ యూ రా. ఆల్ ది బెస్ట్ రా. బాగా చేయండి. అరే వద్దు రే, మన మూమెంట్లు. నా మూమెంట్ ఎదిరిపోయిందన్నా. ఇదే అసలు నేను యాక్చువల్గా చెప్పాలనుకుంది ఇందాక ఇదే. అన్నా వద్దన్న చూపించేసావుగా. మీరు బాగా చేయండి రా. ఆల్ ది బెస్ట్. మేము వేరే దగ్గరికి వెళ్ళి చూసి వస్తాం. ఏంట్రా పరిస్థితి? మనకి ఇంకా ఈ కుర్రేసాలు బాలా. అన్న అమ్మాయిని చూడు. ఎంత ఎనర్జీ వచ్చిందిరా బాబు. ఈ అమ్మాయి ఏంట్రా రౌడీలో నడుస్తుంది? చిన్నప్పుడు రష్మిలా ఉన్నాయి. ఏమ్మా ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే కాయ అంటదేంటి? కాయ కాదు అది క్యా హిందీ. హిందీయా? అయితే నువ్వే మాట్లాడు. ఏ డాన్స్ ప్రాక్టీస్ ఇగో స్టెప్ మే బతాతా తుమ్ బతావ్ తుమ్ బతావ్. ఏంట్రా ఎలా ఇచ్చా? ఏమో మీ బత్తాకాయ భాష నాకేం అర్థం కాలేదు కానీ. నైస్ స్టెప్ 1 2 2. ఏమయ్యా చూడవా ప్రదీప్, క్వీన్స్ టీమ్ లీడర్లు ఇద్దరు అయిపోయారు. మేమే వీళ్ళు కూడా చూసుకుంటున్నాం, ఎందుకంటే మాకు టఫ్ కాంపిటీషన్ కావాలి. గెలవడం మాకు ఇష్టం లేదు. వీళ్ళకి నేర్పించి వీళ్ళు బాగా చేసి అప్పుడు గెలుస్తాం మేము. దీపిక చూడు, రష్మి నువ్వు కూడా చూడు. ఎంతసేపు వచ్చి 3 స్నాక్స్లు ఆర్డర్ చేసుకొని 4 మీల్స్ ఆర్డర్ చేసుకొని తిని సోఫాలో కూర్చోవడం కాదు. హైట్ తక్కువ కానీ నీ హైట్కి తగ్గ డైలాగ్ నువ్వు చెప్పావు. నా హైట్ చూసి మాట్లాడు. అంటే అమ్మా నువ్వు అలాగే వాక్ కంటిన్యూ చేసేది ఒకటి కర్రీ. నువ్వు 5 6 7 అన్నావు, ఇప్పుడు 7 అంక వేయాల్సి వచ్చింది. అన్నీ అలా కొట్టింది ఏంట్రా? చాలా గట్టిగా తగిలింది. అమ్మా లక్ష్మి డాన్స్ నేర్పించమంటే ఈ నేర్పిస్తున్నారా మీరు సెల్ఫ్ డిఫెన్స్లు? మరి నీ ఇలాంటి వాడు ఉంటే ఇలాంటివే నేర్పుతారు. అడవగలవా? అటు ఇటుగా. అన్న అద్దాలు పగిలినాయో చూడు. అద్దాలు పగలేదు కానీ ప్రాక్టీస్ చేయించాలన్నా. ఏదో ఒకటి చేయాలరా. ప్రాక్టీస్ ఎవడైనా సరిగ్గా చేస్తే కదా. నువ్వు ఈ కళ్ళజోళ్ళు ఇవి పెట్టి బిల్డప్లు ఎత్తున్నావు కానీ నీకు ఇంకో బిల్డప్ చూపించనా? ఏంటి? ఒకసారి అటు చూడు. ఏమయ్యా ప్రదీప్ చూసావా? ప్రతిసారి మమ్మల్ని వేసుకోవడం కాదు, డీలో ఒత్తి ఎక్కడ ఉంటుంది కొంప ఎక్కడ ఉంటుంది అని చెప్పాను. ఇక్కడ చూడు ఒక్కడికి కూడా సీరియస్నెస్ లేదు. టీమ్ లీడర్లు అంటే వచ్చిపోతారు అనుకుంటున్నారేమో, చచ్చిపోతాను ఇక్కడ వాళ్ళకి ప్రాక్టీస్ చేయించలేక. ఎంతసేపు మమ్మల్ని ఎక్కడం కాదు, ఇవల్ల ప్రాణాలు పోతున్నాయి. నైట్ నిద్ర పట్టట్లేదు వాడికి క్వశ్చన్లకి. ప్రియా నువ్వైనా అర్థం చేసుకో ప్రియా, నువ్వంటే ఎంత ఇష్టమో. అది కాదు ఇప్పుడు అది అవసరమా? అదే నీకోసం ప్రాణం ఇస్తా. ఇక్కడ డాన్స్లో ఎవడైనా జోకులు వేస్తే ప్రాణం తీస్తా. రష్మి అదేగా ఏంటి? అదే నువ్వు వచ్చిపోతే నేను వచ్చిపోతానో లేదో కానీ. అదేనా? వద్దులే ఇప్పుడు అదేంటి. ఏయ్ ఏంట్రా ఇది? ఫైనల్స్కి ఎలా వెళ్ళాలి, టైట్ ఎలా కొట్టాలి అది అది ఆలోచించాలరా. అంతేగాని ఇక్కడ అమ్మాయిలు తిట్టేట్టు అంటాం కాదు. మేము ఎన్నో అన్నాం ఇలాగా. మొత్తం డైరెక్టర్ లక్షణాలు వచ్చేసినాయి రండి కంప్లీట్గా. మణికంఠ అన్న పేరు ఉండడంలో ఎంత మొత్తం తేడా బ్యాచ్ రా మీరందరూ. హలో ప్రాక్టీస్ చేయి. మీరేంటి అమ్మాయిలు? మీరండి, మీకన్నా సీరియస్నెస్ ఉండాలి కదా. రీల్స్ అంటే చాలు ఓ ఎగేసుకుంటూ వస్తారు. సర్లే ఎలాగో వచ్చారు కదా మీరిద్దరు మేమిద్దరం, మనం చేద్దాం రీల్స్. మేము కూడా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయాలా? ఏ దొంగ అరే టీమ్ లీడర్స్ మనం పట్టించుకోరు, డాన్సర్లు పట్టించుకోరు, ఇంకేముంటుంది మనకి ఇలా అయితే. అసలు నిన్ను నేనే పట్టించుకోకూడదు అనుకుంటున్నాను అన్న. దేని? నువ్వు వస్తేనే ఏదో. రండి సార్ ప్రాక్టీస్ చేయాలి. నేను వచ్చే ముందు నువ్వేం చేసావురా? ప్రాక్టీస్ చేశాను. మరి అది చేయించవచ్చుగా మా చేత. ఒక టీమ్ లీడర్స్ ఒక డెడికేషన్ అంటే అది కాదు. బట్ ఇన్ బిట్వీన్ నా పేరు రష్మి పేరు ఎందుకు వచ్చింది? మీరు అందరూ అర్థం చేసుకుంటారని మా బాధ. మేమందరూ అర్థం చేసుకున్నాం కదా. సరే ఇప్పుడు మేము అర్థం చేసుకుంటాం. ఏంటంటే నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎవరు కరెక్ట్ గా చెప్తే ఎవరు అలర్ట్ గా ఉన్నారో తెలిసిపోతుంది. అంతే. ఓకే. ఇప్పుడు జనవరి మాసం ఆ పాట వచ్చిందా? అవును జనవరి మాసం. తెలుసుగా ఏ సినిమాలో? 7BG బృందావన్ కాలనీ. ఎస్. దాని ప్రొడ్యూసర్ ఎవరు? ఎందుకు ఆ క్వశ్చన్? 4 ఆ క్వశ్చన్ వల్ల డీకోప్లేషన్. టైం అప్. ఓకే ఇట్స్ ఓకే. ఫస్ట్ క్వశ్చన్ ఇట్ మైట్ హ్యాపెన్. వీళ్ళు అడుగుతాను చూడు. అబ్బా
ఫస్ట్ రౌండ్ అయిపోయింది. టఫ్ క్వశ్చన్ అడుగుతాను. ఓకే 7/G బృందావన్ కాలనీ జనవరి మాసం ఆ పాట ఈ డి షోలో ఇప్పుడు ఎవరు పెర్ఫార్మ్ చేశారు? తృప్తి. రైట్ ఆన్సర్. నాకు ఆయన అడిగిన దానికి కూడా ఏమనిపించలేదు కానీ అడిగాక దానికి కూడా ఆగారు వాళ్ళు కొంచెంసేపు. దానికి బాధ వేసింది నాకు. ఆలోచించుకుంటున్నా. సరేలే. ఆవిడన్న ఆలోచించి చెప్పింది రష్మి అయితే. ఇప్పటికీ చెప్పట్లేదు చూడండి. అదేమన్నా క్వశ్చన్ అసలు సంబంధం లేకుండా మీరు వెళ్ళి ప్రాక్టీస్ చేశా అని చెప్పింది మీరు, ప్రూఫ్లు చూపించింది మీరు. అవును. ఏమయ్యా ప్రదీప్ అని అక్కడ చేయి చూపించి మమ్మల్ని అన్నావా? అవునవును. అందుకే అడుగుతున్నాను ఎంత నేర్చుకొచ్చారు అక్కడ. మంచి ఈజీ క్వశ్చన్, టఫ్ క్వశ్చన్ అడుగు, కానీ డీకి ఉపయోగపడేది అడుగు. ఫోన్లేండి మళ్ళీ సింపుల్ అడుగుతా. మీ టీం నుంచి ఫస్ట్ పెర్ఫార్మెన్స్ తరుణ్ పర్ఫార్మ్ చేశాడు కదా, అతనితో పాటు ఇద్దరు అబ్బాయిలు చేశారు కదా. ఇటు రైట్ సైడ్ ఉన్న అబ్బాయి పేరేంటి? డేగాల్ సుబ్బారావు. అరే నీ పక్కన చేసిన డేగల్ సుబ్బారావుగా. చేతన్ తేజస్. రాంగ్ ఆన్సర్. చేతన్ కి అలియాస్ ముద్దు పేరు డేగాల్ సుబ్బారావు. చెప్పరా? కాదండి అసలు సంబంధం ఉందండి. ఈజీ క్వశ్చన్ చెప్పిన సరే మేడం అలాంటి క్వశ్చన్ వీళ్ళు అడుగుతాను. ఇప్పుడు జనవరి మాసం చేశారు కదా, ఆ సాంగ్ చేశారు. ట్రయో ఎంత మంది చేశారు? ముగ్గురు. ఏంటది యాంకర్ మీద పైకి వస్తున్నావు. సేమ్ క్వశ్చన్ అడుగుతారన్నా కదా, అది డిఫికల్ట్ అనిపించకపోతే ఈడు కూడా లాగేస్తాను చెప్తున్నా. హలో నీ తీసిన నా దీకు అంత లేదు అక్కడ. ఇంకా క్వశ్చన్ అవ్వలేదయ్యా, నువ్వు లుంగి ఇప్పేసావు, క్వశ్చన్ అవ్వలేదు ఇంకా. వాళ్ళు ముగ్గురు పర్ఫార్మ్ చేశారు కదా, తృప్తితో పాటు ఇద్దరు పర్ఫార్మ్ చేశారా? ఆ ఇద్దరు అమ్మాయిల్లో లెఫ్ట్ సైడ్ ఉన్న అమ్మాయి పేరేంటి? చిట్టి అన్నారు. రాంగ్ ఆన్సర్. అంతే. ఐ నో ది ఆన్సర్. ఐ థింక్ దీపిక వచ్చి చింకి అనింది బికాజ్ దీపికకి లెఫ్ట్ గా ఉంది కదా అమ్మాయి, అందుకే అలా అనుకుని నేను చింకి అన్నా. ఇక్కడ లెఫ్ట్ అక్కడ రైట్ అయినప్పుడు ఆ రైట్ ఇక్కడ లెఫ్ట్ అవుతుంది కదా. లెఫ్ట్ ఇస్ రైట్ ఆఫ్ ద లెఫ్ట్. LHS is equal to RHS. నాకు అర్థం కాలేదు సార్. మీరు వెళ్ళి వాళ్ళకి అన్ని నేర్పించారు అంటున్నారు, ప్రూఫ్ చూపించారు, అయినా మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు. ఇంకా ఈజీది అడుగుతా. ఇది ఈజీది కాకపోతే నువ్వు అడుగు. ఎవరి గురించి అడగమంటే వాళ్ళ గురించి అడుగుతా. సాయి గురించి క్వశ్చన్ అడగాలి. సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు అబ్బాయి పక్కన ఎవరు కూర్చున్నారు? సాయి 8th క్లాస్ చదువుతున్నప్పుడు సాయి పక్కన డేగాల్ సుబ్బారావు కూర్చున్నాడు. ఎవరు డేగాల్ సుబ్బారావు? ఇందాక వాడి పక్కన చేసినాడు అనుకున్నా, వీడి పక్కన కూర్చున్నాడు వాడు. వీళ్ళని అడుగుదాం అదే ప్రశ్న. ఓకేనా? సేమ్ ప్రశ్న అడుగుతావా? సాయి 8th క్లాస్ లో సాయి పక్కన ఎవరు కూర్చున్నారు? వాడు ఫ్రెండ్ కూర్చున్నాడు. రైట్ ఆన్సర్. yes వాళ్ళ ఫ్రెండ్ అంటే వాడు. కరెక్ట్ అన్న. రైట్ ఆన్సర్. లేకపోయినా పర్లేదు తీసి చెప్పు. ఇగో ఆ లుంగి ఎత్తుకుని బయలుదేరు. నువ్వు భుజం మీద వేసుకో, అతను కూడా వేసుకో భుజం మీద. ఇదే నా భుజం మీద వేయాలి అంతే. ఇది కాదు, అదే ఆయన వేసుకోవాలి కదా. ఆయన ఇద్దరికి సరిపోద్ది.